హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మీకు స్వీట్ తినిపించబోతున్నానండి. అదేనండి బ్రెడ్ హల్వా. అందుకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇక్కడ నేను వీట్ బ్రెడ్ తీసుకున్నానండి. 10 స్లైసెస్ తీసుకున్నాను. బ్రెడ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా బ్రెడ్ హల్వా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన ఈ బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగా అరేంజ్ చేసుకొని 1 by 1 ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు బౌల్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గ్లాసు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ కూడా 1 by 1 ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక గరిటె తీసుకొని ఈ విధంగా 1 by 1 ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మిడిల్లో ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా. బ్రెడ్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. వీటిని ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బ్రెడ్ని కూడా ఈ హీట్ అయిన ఆయిల్లో వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అట్లకాడతోటి. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ ఎంత పీల్చేసుకుంది. బ్రెడ్ అనేది ఆయిల్ని బాగా పీల్చుకుంటుందండి. కాబట్టి తగినంత కరెక్ట్ క్వాంటిటీ మనం వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వీటన్నిటిని తీసుకొని ఇలా ప్లేట్లోకి అరేంజ్ చేసుకోవాలి. బ్రెడ్ అనేది ఫ్రై చేసినప్పుడు ఈ విధంగా రావాలండి కన్సిస్టెన్సీ అనేది. ఈ విధంగా బాగా ఉడకాలి. అప్పుడు మనకి హల్వాకి బాగా టేస్ట్ వస్తుంది. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు బౌల్ పెట్టుకొని ఆ బౌల్ హీట్ అయిన తర్వాత 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి బౌల్ని ఇప్పుడు నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు, పిస్తా పప్పు, కిస్మిస్ యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్లో ఒక గ్లాసు షుగర్ తీసుకోవాలి. 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను కాబట్టి షుగర్ 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అడుగంటుకోకుండా ఈ షుగర్ సిరప్ అనేది మనం ఈ విధంగా హీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బబుల్స్గా ఫామ్ అయింది చూడండి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. కొంచెం సేపు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. గరిటెతోటి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ప్రాపర్గా. ఇప్పుడు ఈ కొంచెం సేపు వీటిని ఉడికించుకోవాలి. చూడండి సాఫ్ట్గా వస్తుంది బ్రెడ్ కన్సిస్టెన్సీ అనేది. ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. ఒక గ్లాసు బాయిల్ మిల్క్ తీసుకున్నానండి. నేను ముందుగానే ప్యాకెట్ పాలు తీసుకున్నాను. అందుకని చెప్పేసి నేను హీట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోసుకున్నాను. ఈ మిశ్రమాన్ని కూడా 5 నిమిషాలు హీట్ చేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్లు ఘీ యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని కొంచెం సేపు 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలండి. ఇలా నేను కచ్చాబచ్చాగా దంచుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుందండి మనకి. మ్యాక్సిమం మనకి రెడీ అయిపోయింది. నెయ్యి అనేది తేలుతూ ఉంది చూడండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. దీన్ని అలా 1 నిమిషం పాటు వదిలేయాలండి. ఇప్పుడు ఇది మ్యాక్సిమం రెడీ అయిపోయింది. ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ అండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.